హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ రైస్ని. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ముందుగా మనం ఒక 1/2 kg బాస్మతి రైస్ని కుక్ చేసుకుని ఆ రైస్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని, కడాయి బాగా హీట్ అయ్యాక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 1/2 kg చికెన్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకుని లైట్గా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ అన్నది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్లుగా గట్టితో మెదుపుకోవాలి. మీరు చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలా అయితే పీసెస్కి బాగుంటాయి. చిన్న పీసెస్గా కట్ చేస్తే ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి నేను పెద్దగానే వేసుకున్నాను. మీకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. తర్వాత చికెన్ అన్నది బాగా ఫ్రై అయింది. తర్వాత ఆ చికెన్ అంతా పక్కకు కంటుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని ఆ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి అన్నది 7-8 వరకు వేసాను, ఎందుకంటే ఇందులో మనం కారం వాడం కాబట్టి కారానికి పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఒక గుప్పెడు స్వీట్ కార్న్ కూడా వేసాను. స్వీట్ కార్న్ ప్లేస్లో మీకు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఏది ఉంటే అది వేసుకోవచ్చు, 2 వేసుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత రైస్కి సరిపడా సాల్ట్, ఒక స్పూను బిర్యానీ మసాలా, ఒక స్పూను చికెన్ మసాలా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను మిరియాల పౌడర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో కారం వాడం కాబట్టి దానికి తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను టమాటా సాస్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా వేసుకుని బాగా అవన్నీ రైస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.